మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. 1 కొరింథీయులు 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, దేవుని చేత మీకు అనుగ్రహింపబడి, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ఇదే ఆలయం. శిష్యులు ఆ దినాల్లో సొలొమోను యొక్క మందిరం కూలిపోయిన తర్వాత హేరోదు చాలా ఏండ్లు ప్రయాసపడి ఎంతో డబ్బు వ్యయం చేసి పెద్ద ఆలయం కట్టాడు, హేరోదు మందిరం. యేసు ప్రభు ఆ మందిరం బయట ఉండే పరిచర్య చేశారు కానీ లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు. ఏంటి లోపలికి వెళ్ళటం లేదు? అందరూ వచ్చి ఈ ఆలయం యొక్క మహత్యాన్ని చూడటానికి వస్తున్నారు. యేసు ప్రభు అయితే ఏంటి ఇది లెక్క చేయటం లేదని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 1వ వచనంలో ఏం అడిగారో చూడండి. మత్తయి సువార్త 20. బయలుదేరి వెళ్ళిచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు చూపింపవచ్చారు. ఆయనకి తెలియనట్టు ఏం చేశారు? చూపించడానికి వచ్చారు. ఏంటి ప్రభువా, నువ్వు యెరూషలేములో ఇంతకాలం ఉన్నావు, ఇంత పెద్ద మందిరం ఉంది, నువ్వు ఎప్పుడు దాన్ని లెక్క చేయటం లేదు అని చూపించడానికి వచ్చారు. అందుకాయన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, మీరన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాళ్ళు ఆ యొక్క మందిరం యొక్క మహత్యాన్ని గొప్పతనాన్ని వాళ్ళు వివరించినప్పుడు యేసుప్రభు ఒక్క మాట అన్నాడు, మీరు ఈ ఆలయం అంతా చూస్తున్నారు కదా, ఎంత పోద్దా అన్నాడు. రాయి మీద రాయి నిలవకుండా వెళ్ళిపోద్ది అన్నాడు. ఇది ఎప్పుడు చెప్పాడు? 31, 32 AD క్రీస్తు పిదప ఆ సమయంలో చెప్పాడు. సరిగ్గా 40 ఏండ్ల తర్వాత 70 AD ఆ సమయంలో టైటస్ అనే ఒక గొప్ప చక్రవర్తి రాజ్య భారాన్ని స్వీకరించాడు. అతడు ఈ యూదుల్ని చంపటానికి పూనుకున్నాడు. అప్పుడు ఏం చేశాడంటే యెరూషలేము ఆ హేరోదు ఆలయమును తగలబెట్టాడు. తగలబెట్టినప్పుడు ఆ నిప్పులో అక్కడ ఉన్న బంగారం కరిగిపోయింది. ఈ రాణువ వీరులు, ఈ సైనికులు ఏం చేశారంటే ఆ బిల్డింగ్ లో ప్రవేశించి అక్కడ కరిగిపోయిన బంగారాన్ని తీసుకోవటానికి ఒక రాయి నుంచి ఒక రాయిని వేరు చేశారు. ఆ బంగారు తీయటానికి, ఆ బంగారు లోపల కరిగిపోయి లోపలికి పోయింది. అది దాన్ని తీయడానికి ఒక రాయి మీద లేకుండా దాన్ని వేరు చేశారు. దీన్ని సరిగ్గా 40 ఏండ్ల ముందే యేసు ప్రభు చెప్పాడు అది జరగబోతుందని. కాబట్టి ఆలయములో మనం అతిశయించే వారం కాదు, మన బిల్డింగ్ లో అతిశయించే వారం కాదు. మనకి ఇంత మంచి మందిరం ఉంది, ఇంతమంది కూర్చోగలుగుతున్నారు, దేవుడు మనకిస్తే స్తోత్రం, దేవునికి ఆనందం, దేవునికి మహిమ కలుగును గాక. అయితే అది మందిరం కాదు. మనం ఈ సరిగ్గా వాక్య భాషలో మాట్లాడాలంటే ఏం చెప్పాలంటే ఈ బిల్డింగ్ లో మందిరం కూడుకొనుచున్నది అని చెప్పాలి. ఏం చెప్పాలా? ఈ బిల్డింగ్ లో, ఈ నిర్మాణంలో మందిరము కూడుకొనుచున్నది. మందిరం ఎవరు? విశ్వాసులు కూడుకుంటారు, వెళ్ళిపోతారు. మందిరం వస్తుంది, మందిరం వెళ్ళిపోద్ది. బిల్డింగ్ అలాగే ఉంటది అంతే. వాళ్ళు కొడితే బిల్డింగ్ ని కొడతారు, వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు చంపితే కొత్త వాళ్ళు వస్తా ఉంటారు. చాలా మందిని చంపారు క్రైస్తవులు. అయితే సాక్ష్యం ఆగిపోలేదు. ఎందుకు? ఒకటి చేస్తే ఎక్కువ మంది అదే స్థలంలో బయలుదేరి బయటకు వస్తున్నారు, ప్రభు కొరకు వస్తున్నారు. పాత నిబంధనలో యూదులు ఈ యొక్క మందిరము నిర్మాణంలో అతిశయించారు. వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు ఎంత గొప్ప మందిరం ఉంది కాబట్టి మాకు దేవుని సన్నిధి ఉంది, ఒక బిల్డింగ్ ఉన్న కారణాన్ని బట్టి దేవుని సన్నిధి ఉంది, ఈ దేవుని సన్నిధి ఉన్న కారణాన్ని బట్టి మాకు ఏ కష్టం రాదు అన్నారు. ఇర్మియా వాళ్ళకి చెప్తూ వచ్చాడు, బబులోన్లో రాబోతున్నారు, మీరు బానిసత్వంలోనికి వెళ్ళబోతున్నారు, మీ మార్గాలు సరి చేసుకోండి అని యూదాతో చెప్తే వాళ్ళు ఆ మాట వినలేదు. ఎందుకు వినలేదంటే మాకు మందిరం ఉంది కదా, ఇంత గొప్ప మందిరాన్ని దేవుడు కాపాడతాడు కదా, మా మధ్యలో మందిరం ఉంది కదా, దేవుని నివాస స్థలం మా మధ్యలో ఉంది కదా అని అన్నారు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు, ఆధారము చేసుకొనకుడి.
ఇర్మియా చెప్పాడు, ఇది మోసం, ఇది మోసం. ఒక మందిరం ఉందంటే అది కాదు మందిరం, మీరే మందిరం, మనమే మందిరము. కాబట్టి ప్రియమైన వారులారా, మన మనసులో ఈ యొక్క అవగాహన చాలా తేటగా ఉండాలి. దేవుని మందిరం అంటే బిల్డింగ్ కాదు, దేవుని మందిరం అంటే నిర్మాణం కాదు, దేవుని మందిరం అంటే నా కళ్ళ కనపడే ఏది నిర్మాణం కూడా కాదు. దేవుని మందిరము నేనే, దేవుని మందిరము మేమే, నా దేహమే. 1 కొరింథీ 6:19 ప్రకారము దేవునికి ఆలయమై ఉన్నది. నేను దేవుని మోసుకొని పోవచ్చున్న ఆలయము. ఎందుకు నేను పొగ తాగకూడదు, ఎందుకు నేను త్రాగకూడదు, ఎందుకు నా శరీరాన్ని అపవిత్రపరచకూడదు అంటే ఇది దేవుని ఆలయము. అది నేను తాగకుండా, పొగ తాగకుండా, ఈ శరీరాన్ని పాడు చేయకుండా జాగ్రత్తగా నేను కాపాడుకోవలసిన బాధ్యత నాకుంది. ఎందుకంటే ఇది దేవుని ఆలయము, నాలో దేవుని ఆత్మ నివాసం చేస్తున్నాడు. వ్యక్తిగతంగా నేను దేవుని ఆలయమై ఉన్నాను, సమిష్టిగా నేను దేవుని ఆలయమై ఉన్నాము. అందుకని ఎక్కడ 2-3 నా నామమున కూడి వస్తారో వారి మధ్యలోనే ఉన్నారు. మీరు ఎక్కడ కూడి వస్తారంటే స్థలం కాదు, మనుషులు. ఒక చెట్టు కింద కూడి వచ్చినా, ఎక్కడ కూడి వచ్చినా మీరు దేవుని ఆలయమై మీరు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అవగాహనతో మనం జీవించాలి. ఆత్మీయ మందిరాన్ని ప్రభు ఈ దినాల్లో కట్టేవాడుగా ఉన్నాడు. చేతులతో కట్టే మందిరంలో ఆయన లేడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 50వ వచనం, 7:50. అయినను ఆకాశము నా సింహాసనము, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, భూమి నా పాదపీఠం. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు, మీరు నాకు ఎలాంటి మందిరం కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృతములు కావా, ఈ అన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు, అని ప్రభు చెప్తున్నాడు. తర్వాత అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు, హస్తకృతాలయములో నివసింపడు. చెప్పేసరికి స్టెఫన్ చెప్పేసరికి ఎంత కోపం వచ్చింది వాళ్ళకి. రాళ్ళు తీసుకున్నారు ఇతన్ని చంపాలని. వాళ్ళ అతిశయం అంతా వాళ్ళ యొక్క ఆ కట్టడంలో ఉంది. ఈ స్టెఫన్ వచ్చి ఏమంటున్నాడు, దేవుడి హస్తకృతాలయములో నివసింపడు. మానవుని యొక్క తలంపుకు దేవుని యొక్క తలంపుకి ఎంత భేదం ఉందో చూడండి. మనకు ఒక స్థలం ఉండటం మేలు. ప్రభు మనకు అనుగ్రహిస్తే దేవునికి స్తోత్రములు, ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం. ఇది ప్రాముఖ్యం కాదు. నా శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోవటం ప్రాధాన్యం. ఎందుకంటే నేను దేవుని ఆలయమై ఉన్నాం. మనం కూడుకున్నప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనము సమిష్టిగా దేవుని ఆలయమై ఉన్నాం.